మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నడిదమ్మకి ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము త్రిత్వము తరువాతి 13వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము జకరియా గ్రంథము 7వ అధ్యాయము 4 నుండి 10 వచనాలు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 13వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము జకరియా గ్రంథము 7వ అధ్యాయము 4 నుండి 10 వచనంలో ఈ విధంగా రాయబడినవి. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, భక్తుడైన జకరియాకు దేవుడైన యెహోవా సెలవిచ్చిన వాక్కు అనగా, దేవుని ప్రజలు, దేవుని జనాంగము దేవుని యొక్క మాట వినేవారై ఉండాలి. ఎప్పుడైతే మనము యెహోవా సన్నిధిలో యెహోవా మాట చొప్పున మనము జీవిస్తూ నడుచుకుంటూ ప్రవర్తిస్తామో, అప్పుడు దేవుడు తన బిడ్డల పట్ల తన కృపను విస్తరింపచేయును. భక్తుడైన ప్రవక్త అయిన జకరియాకు దేవుడు తెలియజేసే మాటలు ఇక్కడ మరి ఈ జకరియా గ్రంథం 7వ అధ్యాయము మరి మనకి ఇవ్వబడిన అంశము 4 నుంచి 10. మొదటి నుంచి మనం చూసినట్లయితే, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరమున కిస్లేవు అను 9వ నెల 4వ దినమున మరి బేతేలు వారు షెరెజేరును రెగెమ్మేలేకును తమ వారిని పంపి, ఇక్కడ దేవుడు వారి యొక్క గోత్రాలను, కుటుంబాలను, వారు నడిపిస్తున్న దేవుని యొక్క కార్యాలను బట్టి మాట్లాడుతున్నారు. అంటే ఎవరైతే బేతేలు వారు షెరెజేరును రెగేము లేకును తమ వారిని పంపించారో, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను, ప్రవక్తలను మనవి చేయగా, ఇక్కడ వారి యొక్క దీక్ష, వారి యొక్క ఉపవాసము, వారు యెహోవా సన్నిధిలో చేయుచున్న విజ్ఞాపనలు, భక్తుడైన దేవుడైన యెహోవా యాజకుడైన ప్రవక్త అయిన జకరియాకు వారి యొక్క మరి ఏవైతే ఉపవాస దినాలు ఉన్నవో, వారు ఆచరిస్తున్న ఆచార వ్యవహారాలు ఉన్నవో, వాటిని ఉద్దేశించి ఆయన అంటున్నాడు, ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్లు 5 నెలలలో ఉపవాసముండి దుఃఖింతుమా అంటున్నాడు. అంటే వారు ఎన్నో సంవత్సరాలుగా వారు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తూ వారు చేస్తూ, ఇక్కడ ఏమంటున్నారు, యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను, ప్రవక్తలను మనవి చేయగా, ఎవరు? దేవుని మందిరములో ఉన్న యాజకులు, ప్రవక్తలు దేవునికి మనవి చేస్తున్నప్పుడు మరి దేవుడైన యెహోవా తన భక్తుడైన జకరియాను దర్శించాడు. ఆ సందర్భంలో సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఆ సమయంలో, ఆ సందర్భంలో దేవుడు జకరియాను దర్శించి జకరియాకు ఆయన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు. ఏమని? దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలెను. మరి ఎవరైతే ఉపవాసం ఉండి మరి యెహోవా మందిరమునొద్ద యాజకులుగా, ప్రవక్తలుగా మరి మనవి చేస్తున్నారో,
ప్రజలకి, యాజకులకి ఈ విషయాన్ని చెప్పు అని దేవుడు చెప్తూ, ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలలో 7వ నెలలో మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసముంటిరా అంటున్నాడు. అంటే ఏదో మొక్కుబడిగా వాళ్ళు ఉపవాసం అంటున్నారు, మొక్కుబడిగా ప్రార్థన చేస్తున్నారు, మొక్కుబడిగా విజ్ఞాపన చేస్తున్నారు. అంటే యథార్థత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు పూర్తి విశ్వాసము కలిగి వారు చెయ్యట్లేదు. కాబట్టి ఇక్కడ జకర్యా ద్వారా వారు చేసిన పనులను దేవుడు గుర్తు చేసి వారికి తెలియజేస్తూ, మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకొంటిరి, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానము చేసితిరి అంటున్నాడు. అంటే మీరు దేనికోసం స్వప్రయోజనం అంటే మీ సొంత ప్రయోజనాల కోసం, మీ శరీరాల కోసం, మీ వ్యక్తిగతమైన అవసరతల కోసం మీరు పుచ్చుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. ఈ విధంగా మీరు జీవిస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నామని మీరు చెప్తున్నారు. ఇవన్నీ కూడా దేవుడు వారికి గుర్తు చేస్తున్నాడు. అంటే వారు ఆచారయుక్తంగా ఉన్నారు కానీ ఆత్మీయ స్థితిలో లేరనే విషయాన్ని దేవుడు అక్కడ వారికి గుర్తు చేసి, యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా అన్నాడు. అంటే దేవుడు ఏదైతే తెలియజేశాడో, ఏదైతే చెప్పాడో, ఏదైతే వారికి ముందుగా చూపించాడో వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ విసర్జిస్తున్న వారై ఉన్నారు. అంటే విడిచిపెట్టేవారై ఉన్నారు. అంటే మీరు వాటిని ఆచరిస్తున్న విధానములోనూ భక్తి లేదు, మీరు చూస్తున్న ఆ యొక్క ఉపవాస దీక్షలోనూ శ్రద్ధ లేదు. ఏదో దేవుని కొరకు చేయాలి అన్నట్టుగా మొక్కుబడిగా వారు చేస్తున్న విధానాన్ని అక్కడ దేవుడు వారికి గుర్తు చేశాడు. అందుకనే మైదానములోనూ జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను, అంటే మీ పితరుల ద్వారా దేవుడు ఏదైతే తెలియజేశాడో వాటిని గూర్చి అని చెప్తూ, ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా అంటున్నాడు. అవి తెచ్చుకోకుండా అంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వాటిని విడిచిపెట్టారు, మర్చిపోయారు. ఆ విధంగా ఉండొచ్చా అని దేవుడు తన భక్తుడైన జకర్యా ద్వారా ప్రశ్నిస్తూ, మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ జకర్యా ద్వారా? ఏం చెప్తున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞ ఏంటి? ఆ ఆజ్ఞ ఏమై ఉన్నది అని చెప్తూ, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనుపరుచుకొనుడి అంటున్నాడు. అంటే సత్యమును అనుసరించి అంటే వారు సత్యాన్ని విసర్జించారు, దేవుని మాటలను విసర్జించారు, యెహోవా ఉద్దేశాలను విసర్జించారు. వారు తమ స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. అంటే ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఉద్దేశమో జరిగి దాని ప్రకారం చెయ్యండి. ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనుపరుచుకోండి అంటున్నాడు. అంటే ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమ, ఒకవేళ ఇతరులు తప్పు చేస్తే వారిని క్షమించే గుణాన్ని మీరు కలిగి ఉండాలి. అంటే కోపానికి, పాపానికి, శాపానికి మీరు మీ హృదయాలను, తలంపులను చోటియక, దేవుడు సెలవిస్తున్న మాట, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి నీ కీడు చేయ తలచుకుడి. ప్రత్యేకించి వారు చేయవలసిన పనులేమైనావో, వారు చేయకూడని పనులేమన్నాయో దేవుడు అక్కడ జకర్యా ద్వారా చెప్తూ, విధవరాలను, తండ్రి లేని వారిని, పరదేశులను అంటాడు. అంటే విధవరాలు అంటే భర్త లేని స్త్రీలను, మరి తండ్రి లేని అంటే
మరి తండ్రి లేని కుటుంబాలు కలిగిన బిడ్డలను, ఆ కుటుంబాన్ని, పరదేశులను అనగా ఇతరుల పట్ల మీరు ఉండవలసిన ఆ యొక్క ప్రేమను వారి పట్ల కనపరిచి వారిని ద్వేషించక, దరిద్రులను బాధ పెట్టకుడి అన్నాడు. అంటే ఆర్థికంగా వెనుకబడిన వారి పరిస్థితులను బట్టి వారిని మరింత బాధ పెట్టక, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి నీ కీడు చేయదలచకుడి అన్నాడు. మీ హృదయం అందు అంటే మీ హృదయం దేవుని యందు నిలుపుకుంటే, మీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మీరు ఇవన్నీ కూడా చేయకుండా మానేస్తారు. అంటే విధవరాన్ని హింసించడము, తండ్రి లేని వారిని బాధ పెట్టడము, అదేవిధంగా మరి పరదేశులను, దరిద్రులను బాధ పెట్టక మీరు మీ హృదయాలను సరిచేసుకుని మీ ప్రవర్తన అంతటి మీద మీ హృదయమందు దేవుని యొక్క అధికారానికి ఒప్పింపచేయండి. అప్పుడు మీరు ఏమవుతారంటే ఆశీర్వదింపబడతారు. అనగా మన హృదయమందును ప్రవర్తన యందును దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, మనము దేవుని యందు నమ్మిక కలిగి, భయభక్తులు కలిగి, ఆచారయుక్తంగా కాక ఆత్మీయతతో దేవుని యొక్క వాక్యమును అనుసరించి ఆ ప్రకారం జీవించినట్లయితే మనము చేయు దీక్షల యందు, మనము చేయు ఉపవాసముల యందు ఆయన మనకు తోడై ఉండి మనలను ముందుకు నడిపించునని భక్తుడైన జకరియా ద్వారా ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి తండ్రి, నీవు మా పట్ల చూపిన నీ ఉన్నతమైన ప్రేమకై వందనాలు. నీ సేవకుడు, నీ భక్తుడైన జకరియా ద్వారా ఆనాడు వారు చేయుచున్న మరి వారి యొక్క స్వనీతితో కూడిన, స్వార్థంతో కూడిన వారి ఆలోచనలు, తలంపులు ఏవైతున్నావో వారి 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 క్రియలను బట్టి, వారి చేయుచున్న పనులను బట్టి అయ్యా వారికి మరి ఒకసారి గుర్తు చేశావు. ఎందుకంటే నాయన వారు ఉపవాసం ఉంటున్నారు, దీక్షలు చేస్తున్నారు, కానీ అది హృదయమందు కలిగినది కాదు. కానీ ఏదో నామకార్థముగా, మొక్కుబడిగా వారు ఉంటున్నారు. అట్టి రీతిగా ఉండకుండా నీ యందు నమ్మిక కలిగి, యథార్థత కలిగి, సత్యమును అనుసరించి నీ జీవమును కలిగిన వారై, నీ కొరకు ప్రత్యేకింపబడిన వారై ఉండాలని నీ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రభువా, మరి వారి వారి క్రియలు మరి నీకు ఆయాసమును, కోపమును దుఃఖించే విధంగా ఉన్నవి. కాబట్టి నాయన అవి మార్చుకోమని, అవి సరిచేసుకోమని, మీరు సరిచేయమని ప్రార్థనాయుక్తంగా హృదయమందును ప్రవర్తన యందును కలిగి ఉండమని మీరు హెచ్చరించారు. విధవరాండ్లను హింసించవద్దని, తండ్రి లేని వారిని బాధ పెట్టవద్దని, పరదేశులను హింస పెట్టవద్దని, మరి దీనుడెలా దయచూపమని ఏవైతే మీరు తెలియజేశారో వాటిని వారు సరిచేసుకుని జీవించుటకు వారికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నేడు మేము అట్టి రీతిగా ఒకవేళ ఇట్టే రీతిగా మేమును కూడా హింసించువారుగా, బాధించువారుగా, ఇతరుల ఎడల ప్రేమ లేని వారుగా ఉన్నట్లయితే నాయనా, మేము మా బ్రతుకులను సరిచేసుకుని మార్చుకొని నీ కృపయందు, నీ సత్యమునందు నిలిచిన వారమై దయగలిగి ప్రవర్తించుటకు మాకు నేర్పించండి. తండ్రి, నీవు త్వరలో నీ కుమారుని మా మధ్యకు పంపించనయుండగా రానైన నీ కుమారుని బట్టి మేము తగు సిద్ధపాటు కలిగిన వారముగా హృదయమందును ప్రవర్తన యందును నీ నీతిని, సత్యమును అనుసరించి జీవించుటకు మా అందరికీ నీ కృప దయచేయండి. మేము బలహీనం ప్రభా, బలపరచు. మేము రోగులం ప్రభా, స్వస్థపరచు. మేము పాపములో, మరణములో ఉన్నాము. మాకు విమోచన, విడుదల నీ కుమారుని ద్వారా మీరు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు. రక్షింపబడ్డ మేము తిరిగి పాపములో పడకుండా మీ నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి జీవించుటకు మాకు నేర్పించమని, దీని పరిచర్యల సేవలో మీరు మాకు తోడైండమని, ప్రతి వారికి నీ కృపను అనుగ్రహించమని, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృపచేత నింపుమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్నిడ మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేక దుష్టులను తప్పించుము.
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.